وإذا قيل لهم تعالوا إلى ما أنزل الله وإلى الرسول قالوا حسبنا ما وجدنا عليه آباءنا. వారిని ఎప్పుడైతే అల్లాహ్ అవతరించిన ఖురాన్ గ్రంథం వైపుకి ప్రవక్త గారి బోధనల వైపుకి ఆహ్వానించటం జరుగుతుందో, మా తాత ముత్తాతల నుంచి మా దాకా ఏదైతే వచ్చిందో మేము దానిని అనుసరిస్తాము అని వాళ్ళు సమాధానం చెబుతారు. ఓ ప్రవక్త, వారిని అడగండి, అవలౌ కాన ఆబావుహుం లా యఅలమూన షైఆ, ఒకవేళ మీ తాత ముత్తాతలకి ఏమీ తెలియకపోయినా మీరు వారిని అనుసరిస్తారా? వలా యహ్తదూన్, ఇలాగైతే మీకు రుజుమార్గం దొరకదు కదా అని ప్రశ్నించమన్నారు. నాటి ముష్రికులు కావచ్చు, ఇంకెవరైనా కావచ్చు, ఈ వాక్యం మాత్రం మన కోసమే అని మనం అర్థం చేసుకోవచ్చు. ప్రశ్న ఏంటి? మన తాత ముత్తాతలు ఏదైతే చేశారో మనం అలా చేయాలా వద్దా అన్న నిర్ణయము మన చేతుల్లో ఉంది. అల్లాహ్ మనకు హిదాయత్ ఇచ్చాడు. ఈ హిదాయత్ని మనం శుభంగా భావించి దానిపై స్థిరంగా ఉండటానికి ప్రయత్నించాలి. మన తాత ముత్తాతలు ఎన్నో చేశారు, అవన్నీ కూడా పాపం తెలియకే చేశారు. వాళ్ళ దాకా ఖురాన్ హదీసు చేరాలంటే చాలా కష్టాలు దాటుకొని రావాలి. ఈ లోపు వాళ్ళకి తెలుసో తెలియకో ఎన్నో చేసేశారు. అందులో ఈ రొట్టెల పండగ, ఈ పీర్లు, ఈ మొహర్రంలో జరిగే దురాచారాలు, ఇవన్నీ కూడా మన తాత ముత్తాతల్లో చాలా మంది చేసి ఉంటారేమో. మరి చేస్తే ఇప్పుడేంటి? వాళ్ళు చేశారు కాబట్టి మనం కూడా చేయాలా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్పష్టంగా చెప్పేశాడు, వాళ్ళకి తెలియక చేశారు, ఇప్పుడు మీరు కూడా చేస్తారా అని ప్రశ్నించాడు. కాబట్టి మనం ఎవరము చేయకూడదు, మనము చేయకూడదని మనం అల్లాహ్ ముందు దువా చేసుకుంటూ ఉండాలి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఒక దువా నేర్పించాడు. అల్హమ్దులిల్లాహిల్లజీ హదానా లిహాదా, అల్లాహ్ ఈ ధర్మం మాకు ఇచ్చి మాపై రుజుమార్గం చూపించి మాకు ఎన్నో శుభకార్యాలు ప్రసాదించాడు. వమా కున్నా లినహ్తదియ లౌలా అన్ హదానల్లాహ్, ఒకవేళ అల్లాహ్ హిదాయత్ ఇవ్వకపోయి ఉంటే మేము ఇలా ఉండేవాళ్ళము కాదు అని దువా చేసుకోమన్నారు. ఖురాన్లో ఏం ఆజ్ఞాపించడం జరిగింది? మీకు లభించిన హిదాయత్ గురించి అల్లాహ్ ముందు దువా చేసుకోండి. మీరు ముస్లింలు అయితే అయిపోలేదు, ఆ ఇస్లాం స్థిరంగా ఉండాలంటే దానికోసం దువా చేసుకుంటూ ఉండాలి. మనకు తెలుసో తెలియకో మంచిదనుకొని పాపాలు కూడా చేసేస్తూ ఉంటాము. దానికి ప్రతిరూపమే ఈ బిదాత్లు. ఇది తప్పు అని తెలియక ఇది మంచిదేమో అనుకొని చేసేదే బిదాత్లన్నీ కూడా. పుణ్యం వస్తుంది, ప్రవక్త గారికి ఇష్టమేమో, అల్లాహ్ మాకు పుణ్యం ఇస్తాడన్న మంచి ఉద్దేశంతోనే బిదాత్ కార్యాలు చేస్తారు. ఇస్లాంకి సంబంధం లేని పనులు, ప్రవక్త గారి ఆజ్ఞలలో లేని పనులు, వీటన్నిటిని బిదాత్లు అని చెప్పడం జరుగుతుంది. ఇది ఒక దశ దాటిన తర్వాత షిరిక్ అయిపోతుంది. మంచి అనుకుంటూ చివరాఖరికి అది లేకపోతే ఇస్లాం లేదేమో, అదే అసలు ఇస్లాం ఏమో అన్న స్థితికి దిగజారుతాము. దాన్ని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా షిరిక్ అనేశాడు. కాబట్టి అటువైపుకు వెళ్ళకూడదు. అంటే ఈ షిరిక్తో మనం జాగ్రత్త వహించాలి అంటే ప్రతిసారి కూడా ఆధారాలు వెతకాల్సిందే. అన్నా ఆ అన్న మనకు ఆధారం కావాల్సిందే. ఎందుకు? ఇది ఇస్లాం ధర్మము. ఇంటికి వెళ్ళాక ఏదైనా పని చేసుకోవాలి, ప్రతి సమయం కూడా ఎంత డబ్బు వస్తుంది, ఎలా సంపాదించుకోవాలి, ఈ ఆలోచనలు మంచి విషయము. ఇది కాకుండా ధర్మం విషయంలో ఇస్లాంలో ఏదైనా కల్పించవచ్చా? మేమేమి ఇస్లాంలో ఏం కల్పిద్దామంటే ఇది షిరిక్, దీన్ని అల్లాహ్ అస్సలు క్షమించాడు. మంచి చేస్తున్నాం అనుకొని ఏదైనా పాపం చేద్దామంటే దానికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అస్సలు అంగీకరించాడు. సహాబాయిల కాలంలో, సహాబాల శిష్యుల కాలం ఎప్పుడైతే వచ్చిందో ముస్లింలు ఇస్లాం నుంచి దూరంగా అవుతున్నారు. ఖురాన్ హదీసు చదవటం లేదు. కాబట్టి ఎలాగో అలా వీళ్ళకి ఖురాన్ హదీసు వైపుకు లాగాలి అంటే ఉన్నవి లేనివి ఎలాగైనా చదువుదాము. ఒక ఖురాన్ వాక్యం చదివితే అది జరుగుతుంది, ఇది జరుగుతుందని వాళ్ళకి శుభవార్తలు ఇద్దాము. అలాగే ఏదైనా ఉన్నవి లేని హదీసులు చెప్పి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అది చెప్పారు, ఇది చెప్పారని చెప్పేసి వీళ్ళని అల్లాహ్ వైపుకు లాగుదామని కొంతమంది మంచి ఉద్దేశంతో చెప్దామనుకున్నారు. వాళ్ళ ఉద్దేశంలో ఏ తప్పు లేదు. వాళ్ళ ఉద్దేశం ఏంటి? అల్లాహ్ వైపుకు ఆహ్వానిద్దాము. ఏంది? అబద్ధం చెప్పైనా కూడా అల్లాహ్ వైపుకు ఆహ్వానిద్దాము. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, మన్ కదబ అలయ్య ముతమ్మిదన్ యతబవ్వా మఖదహు మినన్నార్, నా మీద కావాలని ఎవరైనా అబద్ధాలు చెబితే వాళ్ళు తమ స్థానాన్ని నరకంలో ఏర్పాటు చేసుకోండి అన్నారు. అంటే అబద్ధము ప్రవక్త మీద చెప్పకూడదు, ఖురాన్ హదీసుల గురించి చెప్పకూడదు. ఇది ఉంది, మీరు నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. ఇది మీ అవకాశము. అల్లాహ్ మీకు ప్రసాదించిన హిదాయతు. వృధా చేసుకుంటారా, స్థిరంగా ఉంచుకుంటారా? అల్లాహ్ మనకు అవకాశం అనేది ఇచ్చాడు. దానిని మనం వృధా చేసుకున్నామంటే రొట్టెల పండుగ చేసుకుంటాము. దాన్ని వృధా చేసుకుంటే పీర్లు తీసుకుని ఊరూరా తిరుగుతాము. దాన్ని వృధా చేసుకుంటే కత్తులతో బ్లేడ్లతో ఆటలాడుకుంటూ ఉంటాము. ఇస్లాం దీనికి అస్సలు అంగీకరించదు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, కుల్లు ముహదసతిన్ బిదా, నా ధర్మంలో ఏ కొత్త పనైనా కూడా బిదాతే.
వకుల్లు బిదాతిన్ దొలాల, ప్రతి బిదాత్ కూడా అంధకారం వైపుకి లాక్కెళ్తుంది. వకుల్లు దొలాలతిన్ ఫిన్నార్, అంధకారం అన్న తర్వాత అది నరకము అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. ఈ ధర్మంలో ఇస్లాం పేరు వాడుకొని ఏదైతే బిదాత్ కార్యం చేయటం జరుగుతుందో ప్రతి దానిని కూడా మనం బిదాత్ బిదాత్ అని అరుస్తూనే ఉంటాము. ఎందుకు? ఇస్లాం పేరు ఉపయోగించారు కాబట్టి. పీర్ల పండగ ఇస్లాం పేరు ఉపయోగిస్తున్నారు కాబట్టి అది షిరిక్ అంటున్నాము. రొట్టెల పండగ ఇస్లాం పేరు ఉపయోగిస్తున్నారు కాబట్టి దానిని షిరిక్ అంటున్నాము. రొట్టెలు ఇస్తూ రొట్టెలు తీసుకుంటూ మంచి జరుగుతుంది అని అనుకుంటున్నారు కాబట్టి దాన్ని మనం షిరిక్ అంటున్నాము. ఎక్కడైతే ఇస్లాం పేరు ఉపయోగించటం జరుగుతుందో అక్కడ ఖచ్చితంగా ఖురాన్ హదీస్ యొక్క ఆధారంతో ఇది షిరిక్, ఇది బిదాత్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకు? ఇది ఇస్లాం ధర్మము. మేము ముస్లింలమే కాదు అంటే మాకే ఇబ్బంది లేదు. మేము ముస్లింలం కాదు అన్నప్పుడు మేము ఎలాంటి చర్చ కూడా అవసరం లేదు. ఇస్లాం పేరు వాడుకున్నాక మేము తప్పకుండా ఖురాన్ హదీసుల ఆధారం మాకు కావాల్సిందే. లేదు అంటే కనుక షిరిక్ అని సమాజం కోసము మనం కృషి చేస్తూ ఉంటాము, జనాల్ని కాపాడటం కోసం ప్రయత్నిస్తాము. హిదాయత్ ఇవ్వాలా లేదా అనేది అల్లాహ్ చేతిలో ఉంది. ఆయన ఇవ్వాలి అనుకుంటే ప్రవక్తకి సంబంధం లేని వాళ్ళకు కూడా ఇస్తాడు, ఇవ్వకూడదు అనుకుంటే ప్రవక్త కుటుంబీకులైనా కూడా హిదాయత్ అనేది ఇవ్వడు. ఇది ఇస్లాం మనకు నేర్పించింది. కాబట్టి ప్రతి ఒక్కరి కోసం దువా చేస్తూ ఉండాలి. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక దువా నేర్పించారు. ఎవరైనా ఆపదలో ఉన్నా, ఎవరైనా రోగగ్రస్తులో ఉన్నా, ఎవరికైనా ఇబ్బంది కలిగినా ఆ సందర్భంలో ఒక దువా నేర్పించారు. ఎవరైతే ఈ ఇబ్బంది నాకు కలిగించలేదో ఆ అల్లాహకు కృతజ్ఞతలు అని దువా చేయమన్నారు. ఈ ఇబ్బంది నాకు కలగలేదు కాబట్టి అల్లాహకు కృతజ్ఞతలు. అంతటితో అయిపోయిందా అంటే అతని కోసం కూడా దువా చేయండి అని అన్నారు. అల్లా అతని ఇబ్బందిని కూడా తొలగించు, అతని నుంచి ఇబ్బంది దూరం చేయి. ఎవరైతే ఇలా ఇతరుల కోసం దువా చేస్తారో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వీళ్ళకి అలాంటి ఇబ్బందులు రాకుండా చేస్తాడు అని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు. దీని కారణంగా మనం మన కోసము దువా చేస్తాము, వాళ్ళ కోసము దువా చేస్తున్నాము. మనకి హిదాయత్ ఇచ్చాడు కాబట్టి రొట్టెల పండగ చేయటం లేదు, హిదాయత్ ఇచ్చాడు కాబట్టి పీర్ల పండగ చేయటం లేదు. వాళ్ళు కూడా ముస్లిం అని చెప్పుకుంటున్నారు కాబట్టి వాళ్ళ కూడా హిదాయత్ ఇవ్వు, ఈ బిదాత్ కార్యాల నుంచి వాళ్ళని కూడా కాపాడు అని ప్రతి ఒక్కరి కోసం దువా చేస్తూ ఉంటాము. నెరవేర్చాలా లేదా అల్లాహ్ చేతిలో ఉంది. కరుడు కట్టిన శత్రువు అయినా కూడా అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలనుకున్నప్పుడు వెంటనే చేస్తాడు. ప్రవక్త గారి కుటుంబీకులకి హిదాయత్ వద్దు అనుకుంటే ఇబ్రాహిం అలైహిస్సలాం గారి కన్న తండ్రికి హిదాయత్ లేదు, లూత్ అలైహిస్సలాం గారి భార్యకి కుమారుడికి హిదాయత్ లేదు. వీళ్ళు పెద్ద పెద్ద ప్రవక్తలు, గొప్ప గొప్ప ప్రవక్తలు. ఇస్లాం యొక్క హిదాయత్ ఇవ్వాలి అనుకుంటే ప్రవక్తని చంపాలనే ఉద్దేశంతో వచ్చిన ఉమర్ రజియల్లాహు తఆలా గారికి హిదాయత్ ఇచ్చేశాడు. ఖాలిద్ బిన్ వలీద్ రజియల్లాహు తఆలా గారు ఇస్లాంకి పూర్వము ఆయన ఏ యుద్ధంలో పాల్గొంటే ఆ యుద్ధంలో ఆయన విజయం సాధించేవారు. ప్రవక్తకి వ్యతిరేకంగా యుద్ధాల్లో పాల్గొన్న ప్రతిసారి కూడా సహాబాలకి కొన్నిసార్లు ఇబ్బందులు ఎదురయ్యాయి. అల్లాహ్ హిదాయత్ ఇవ్వాలి అనుకున్నాడు, ఆయనకి హిదాయత్ ఇచ్చేశాడు. ప్రవక్త దొరికితే చాలు చంపేద్దామన్న ఉద్దేశంతో ఉన్న వ్యక్తులకి అల్లాహ్ హిదాయత్ ఇచ్చాడు. అంటే ఈ హిదాయత్ మనకి ఇచ్చినందుకు అల్హమ్దులిల్లా, అల్లాహ్కు కృతజ్ఞతలు, పొగడ్తలన్నీ కూడా అల్లాహ్కే చెందుతాయి. ఇలా దువా చేస్తూ ఉండండి అని ఖురాన్ మనకు గుర్తు చేసింది.